హై మోస్ ఎలా ఉన్నారంతా? సో మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీసిన. సో ఇన్ని రోజులు ఎందుకు తెలియదంటే ప్రాజెక్ట్ ప్లస్ అది కాక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ రావడం వల్ల ఆ బిజీలో అయితే వీడియో తీలా. సో మళ్ళీ ఇన్నాళ్ళకి కొంచెం ఖాళీ టైం దొరికిందనమాట. ఇప్పుడు కొంచెం హాలిడేస్ ఇచ్చేసరికి నేను ఇంటికి వచ్చా. సో అలా ఇంటికి వచ్చిన కాడ నుండి ఇంకెక్కడికి బయటికి వెళ్ళాం, బోర్ కొడుతుందని చెప్పి ఇంకా వెళ్ళాలి సండే కదా. సో అలా తినేసి బయటకు వచ్చాం. ఫస్ట్ అయితే అలా వెళ్తుంటే ఇక్కడ ల్యాండ్ ఉందన్నమాట. సో వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది, చూద్దామని చెప్పి వచ్చాను నేను. మాకు చూశారు కదా, మా మమ్మీకి వీడియో కాల్ చేసి రాళ్ళు అయ్యి ఉంటాయి కదా ఎక్కడి నుండి అక్కడ దాకా తెలియక మా మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. ప్రస్తుతానికి మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. సో అంటే ఇదంతా కాదు, ఇందులో కొంచెం అది కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అదనమాట. సో అంటే ఇన్ని రోజుల నుండి చాలా రోజుల నుండి రాలా బయటికి. సో అందుకని చెప్పి వచ్చి చూస్తూ ఉన్నాం. సో ఎతుకుతానండి మీరు కూడా నాతో పాటు. రాయి ఎక్కడ దొరికిద్ది అనేది, ఏది మధ్యలో ఎక్కడ రాయి అయితే కనిపించట్లే నాకైతే. సో చూసారు కదా మా అక్క బాధలో మా అక్క ఉంటే నేనేమో రాయి ఎత్తికే పనిలో ఉన్నా. అది కదిగో ఇంకా ఇక్కడ రాయి ఉంది, ఇక్కడ ఉంది రాయి రా ఇంకా చూపించి. సో ఫైనల్గా ఆ మొక్కల్లో అయితే రాయి దొరికింది. కామెడీ ఏంటంటే ఆ సైడ్ రాయి కనిపించింది, ఈ సైడ్ రాయి మిస్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ రాయి కోసం అయితే అంత ఓపిక లేదు. ఇంకా మెల్లిగా బయలుదేరి ఫస్ట్ డైరీ పార్లర్కి వెళ్ళాలి, వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది. సో అటు వెళ్ళి అటు నుండి కాలేజీకి వెళ్దాం. సో మా అక్క మాత్రం వీడియో కాల్ అవ్వలేదు నవ్వుకుంటుంది. అండ్ అలా మెల్లిగా వాక్ చేసుకుంటా డైరీ పార్లర్కి వెళ్తాను ఇద్దరం. సో ఈరోజు వాకింగ్ కారణం ఏంటంటే నేను ఇంటికి వచ్చి 2 వీక్స్ అవుతుంది. 3 వీక్స్ హాలిడేస్ ఇస్తే 2 వీక్స్ ఇంటికి వచ్చి నేను ఇంతవరకు బయటకే పోవాలా. సో ఇవ్వాలని అనమాట బయటకు వచ్చి అలా మెల్లిగా నడుచుకుంటా పోతున్నాం ఇంకిద్దరం. ఇంక ఇవాళ పార్లర్కి వెళ్తాం కదా, అక్కడ నుండి 4 అడిగితే మా కాలేజ్ వచ్చేసింది. ఇంకా కాలేజ్కి వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ పైన అయిపోయింది. సెకండ్ మంత్ రీకలెక్ట్ చేసుకుని అంతేం లేవులే, సెకండ్ మంతే కదా ఇది, సంవత్సరాలు అయితే అనుకోవచ్చు. సో అలా అక్కడ కూడా రౌండ్ వేసేస్తే కుదిరితే అక్కడ కూడా రౌండ్ వేసేద్దాం. సో ఫస్ట్ అయితే డైరీ పార్లర్కి వెళ్దాం. డైరీ పార్లర్కి వచ్చాం, మ్యాంగో లస్సీ. సో దీంతో పాటు మా అక్క జున్ను తీసుకుని నేను గులాబ్ జామ్ తీసుకున్నా. ఇంక మెల్లిగా తీసుకొని అలా చిల్లతో కూర్చున్నాం కొంచెంసేపు. ఈ గులాబ్ జామ్ తీసుకున్నా తిందామని చెప్పి. దీని నిండా చూసారు కదా, నిండా ఇచ్చారు. దీని నిండా తాగాలని ఉండిద్ది, కానీ తాగిన కానీ తిక్కలేసిద్ది అనమాట ముందు స్వీట్నెస్. ఎప్పుడు కొన్నా 2 గులాబ్ జాములు తినేసి అది పారేస్తాడు. అదంతా ఎందుకు తీసుకోవడం. దీంతో నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే ఒకసారి నేను మా ఫ్రెండ్ కలిసి వచ్చాను అనమాట. సో వాడు బాదం పాలు తీసుకున్నాడు, నేనే ఇది తీసుకున్నా. ఇది వదిలేసానని చెప్పి ఆ బాదం పాలు అది కలిపేసేసి మరీ నా చేత తాగిచ్చాడు. ప్లస్ ఇంకోటి క్రీమ్ అన్నోడు తీసుకుంటే దాన్ని కూడా దీనిలో మిక్స్ చేసి తినిపించాడు అనమాట నా చేత. అలా వియర్ టేస్ట్లన్నీ వాడి దగ్గరే నేర్చుకున్నాను నేను చాలా వరకు. కాలేజీలో కూడా ఏదైనా కర్రీస్ తీసుకెళ్తే 3-4 కర్రీస్ కలిపెట్టాడు అనమాట నాకు. సో ఇప్పుడైనా చాలా మిస్ అవుతా ఉన్నాం. సో ఇది తాగేసేసి కాలేజీకి స్టార్ట్ అయిపోతాం. ఇందులో ఉంటుంది తాగిన కానీ మాత్రం ప్రస్తుతానికి తాగేసేసి అది జాడు బాల్ కనిపిస్తుంది కదా. సో అది కూడా ఒక్కసారి దాని మీద కళాయిలో ట్రైల్ వేసి అప్పుడు అదా కాలేజ్ దగ్గరికి. సో మెల్లిగా ఇంకా పార్లర్ నుండి కాలేజ్కి వెళ్తున్నాం అనమాట నడుచుకుంటా. ఇంక ఇలా నడిచి కూడా చాలా కాలం అవుతుంది. ఇదివరకు మా ఫ్రెండ్ ఉండేవాడు అడ్ రోడ్లో, సో వాడితో నడిచి వచ్చేవాడిని. సో ఇక వాళ్ళు ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే నేను వచ్చి చాలా రోజులు అవుతుందని చెప్పి అక్కడ హాస్టల్ పేరు చూసారు కదా, ఇదివరకు అది శ్రీకాంత్ లేడీస్ హాస్టల్, ఇప్పుడు అది గీతా లేడీస్ హాస్టల్ కింద మార్చేశారు. మన ప్రాపర్టీని మార్చేశారు. అసలు ఇది చాలా అన్యాయం. అంటే ప్రాపర్టీని తీసుకోకపోతే అలా మార్చేసేస్తారా? అది అందుకని పేరు మార్చేసుకున్నాం. సో ప్రస్తుతానికి కాలేజీలోకి వెళ్దాం. సో ఫైనల్గా మెల్లిగా కాలేజీలోకి అయితే వచ్చేసాం. రావటం మా అక్క చూసారు కదా ఫ్లవర్స్ లేపేసింది అనమాట. అవి పట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట. సో ఈ పువ్వుల్లో ఇవి కనిపిస్తున్నాయి కదా, వీటితో చిన్నప్పుడు కోడి పందాలు ఆట తెలుసు మీకు, ఫ్లవర్స్తో కోడి పందాలు ఆట ఆడేవాళ్ళు. సో ఇంకా అలా మెల్లిగా తిరుగుతూ ఉన్నాము. సో రండి మా క్లాస్ కూడా చూపిస్తాం మీకు. ఇటు వెళ్ళినప్పుడు ఎన్ని మెమరీస్ ఉన్నాయి. ఇటు వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ మా డిపార్ట్మెంట్ అనమాట. సో మా డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకు ఇక్కడికి రాగానే చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months అయిపోయి. సో ఇక్కడ చాలా మెమరీస్ ఇక్కడే నుంచి ఉండేవాళ్ళం. ఈ డిపార్ట్మెంట్ అది గోడ ఇది నుంచి వాళ్ళం అనమాట. గైడ్స్ అంతకం కోసం కానీ ఏదైనా గైడ్తో పని ఉంటే ఫైనల్ ఇయర్లో మాత్రం పిచ్చిగా అసలు రోజు ఆడే నుంచి వాళ్ళం. మా హెచ్టీ ల్యాబ్, ఇందులో కూడా చాలా మెమరీస్ ఉండేవి, మళ్ళీ ఉండేదన్నమాట అందులో. సో ఇంకా అలా అన్ని మెమరీస్ గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా బాగా నాకు మంచి మెమరీస్ ఉన్న రూమ్స్ 2 ఇది
సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ అనమాట ఇది మా. అక్కడ కనిపిస్తుంది కదా స్టార్టింగ్ నుండి సెకండ్ బెంచ్ అనమాట అది. ఇందులో లాటరల్ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ తప్పటి కదా కొత్తగా కలవడం మంచిగా ఉండేది అనమాట. అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం, మంచిగా అందరితో పరిచయాలు పెంచుకోవడం ఎంత అయింది ఈ రూమ్లో. ఈ రూమ్కి వచ్చేసరికి ఇది మా థర్డ్ ఇయర్ రూమ్ అనమాట. సో ఇందులో ఒకసారి చూసారు కదా ఆ థర్డ్ రోలో నుండి ఫస్ట్ బెంచ్ అని లాస్ట్ నుండి సెకండ్ బెంచ్ అని అలా కూర్చోండి, లాస్ట్ రోలో కూడా కూర్చోండి. మోస్ట్లీ ఈ రూమ్ నాకు బాగా గుర్తుండిపోద్ది, కొన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి కాబట్టి. సో అలా చాలా మెమరీస్ ఉండేవి. ఇది ఎఫ్ఎంహెచ్ఎం ల్యాబ్ మాది. ఎఫ్ఎంహెచ్ఎం ల్యాబ్ కూడా భలే ఆడుకున్నాడు. డామ్ ల్యాబ్, డామ్ ల్యాబ్, థియరీ ఆఫ్ మిషనరీనో సంథింగ్ ఏదో ఉండేది. ఇదేమో మెకట్రానిక్స్ ల్యాబ్ అనమాట. మాకు జెర్రీ ల్యాబ్ లేదులే. అంగోండి అక్కడ చివరిన కనిపిస్తుంది లేదు మీకు, అక్కడ ఆ టబ్ కనిపిస్తుంది లేదు, ఆరెంజ్ కలర్ ఇటర్ అంగ మీకు అక్కడ ఆ మిషన్ పక్కన టబ్ అని కనిపిస్తుంటే అది మా ప్రాజెక్ట్ అనమాట. పేపర్ మేకింగ్ మిషన్ వీడియో కూడా పెట్టా, అదే మా ప్రాజెక్ట్. అక్కడ పడేసారు, అక్కడ అటెండర్ టబ్బులు ఎక్కిపోతాను పాప అయిపోయిన తర్వాత పాప మా ఇంకోసం వదిలేసాం. అండ్ మా ప్రాజెక్ట్ లీడర్ మాత్రం దాని కింద వచ్చిన హీటర్లు ఎక్కిపోతాను నాకు అందరూ. మళ్ళీ ల్యాబ్కి వచ్చేసరికి టీ ల్యాబ్ అనమాట. ఈ టీ అనే దాంతో మనకి చాలా అనుబంధం ఉంది, ఎందుకంటే ఇది మనల్ని వెంటాడుతూ ఉంది ఇంకా ఇప్పటికి కూడా స్టిల్. అండ్ దీనిలో ఎంటీ ల్యాబ్, మిషన్ టూల్స్ ల్యాబ్. దీనిలో నాకు ఫస్ట్ మెమరీ ఏంటంటే నా ఏల్ కట్టింది దీని మీద వర్క్ చేసేటప్పుడు. అండ్ దీనికి వచ్చిన సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా జోక్స్ చేస్తారు. అలాగే ఆయన సౌండ్ వింటే అరిచినప్పుడు నిజంగా చెవులు కూడా పోతాయి అని అనిపించింది. కానీ ఫ్యాకల్టీ అందరూ మనం ఫస్ట్లో ఏదో ఆ స్ట్రిక్ట్ అది ఇదమ్ము ఆ సార్ అంటే అలీ సార్ వెళ్ళినా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మాతో. అయితే నిజంగా అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఇలా తిరగడానికి కారణం ఏంటంటే మా మమ్మీ వచ్చింది. ఇప్పుడు మమ్మీ ఇటు హాస్టల్ దగ్గర చేస్తారనమాట, హాస్టల్లో క్యాంటీన్లో. సో ఇప్పుడు మా మమ్మీ కోసం వెయిటింగ్. మా మమ్మీ వస్తే మళ్ళీ ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా దారిలో ముందుకెళ్తున్నారు పాప మాకు కింద నుండి అడుగుతుంది ముందుకెళ్తున్నారు అని చెప్పి. మా అమ్మ వచ్చేలోపు ఇందాక ఒక ఫోటోనే తీసింది, మాకు 2 తీస్తే నాకు ఒకటే నచ్చింది. ఇప్పుడు ఇంకో 2 పిక్స్ దిగి అప్పుడు వెళ్దాం, 2 ఫోటోలు దిగుదా. మెమరీస్ అయితే ఉంది కానీ అవన్నీ గుడ్ మెమరీస్ కాదు. కొన్ని బ్యాడ్ మెమరీస్ అని, కొన్ని గుడ్ మెమరీస్ అని. బ్యాడ్ మెమరీస్ కొన్ని నాకు చెప్పాలంటే గుడ్ బ్యాడ్ మెమరీస్ అంటే అది నీ డెసిషన్స్ వల్ల నా వరకు బ్యాడ్ మెమరీస్. సో అది అందరికి బ్యాడ్ మెమరీస్ అవ్వాలని లేదు. సో ఈ లైన్ లో నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, ఒక రోజు నేను పవన్ తెలుసు కదా, స్టింగ్ తాగుతూ వెళ్తున్నాం అన్నమాట. స్టింగ్ తాగుతూ వెళ్తాను కరెక్ట్ గా అక్కడ మా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్దాం. హెచ్ఓడి వచ్చాడు, హెచ్ఓడి ప్లస్ నాగేశ్వర గారు ఒక ఆయన ఉంటాడు అనమాట. వాళ్ళిద్దరు వచ్చి నార్మల్ గా తాగుతూ నవ్వకుండా వెళ్తాం. హెచ్ఓడి వచ్చి బాగా ఎనర్జీ వచ్చి సంథింగ్ ఏదో అన్నారు, అది గుర్తులేదు ఆ రోజు నుండి. మేమిద్దరం మళ్ళీ స్టింగ్ తాగితే ఈ దారిలో వెళ్ళాలా వేరే. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను ఇంకో ఫ్రెండ్ క్యాంటీన్కి వెళ్ళొస్తున్నాం. మన కాలేజీలో తెలిసినా కదా కోతులు చాలా అంటే చాలా తిరుగుతుంటే, ఆ రోజు ఏం చేశానంటే కరెక్ట్ గా కోత ఆడుతుంది వస్తుందని చెప్పి బ్యాక్ సైడ్ షర్ట్ లో పెట్టించుకున్నాం. మనకు నడిచేటప్పుడు బేసిక్ కాలేజ్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఒక్క అడిగంగానే బ్యాక్ సైడ్ నుండి ప్యాకెట్ పడిపోయింది. 2 కాళ్ళ నుండి కోతలు సరి ఇక్కడ ఆడు ఎంత నవ్వుకున్నా నా పక్కన ఉన్నాడు. నాకు అంత టెన్షన్ వచ్చింది. అయ్యో మాత్రం పిచ్చ మెమరీస్. అండ్ ఫైనల్ రౌండ్ ఇక్కడ కుక్క పిల్లలు ఉండేవి. ఆ కుక్క పిల్లలతో మంచిగా ఎంజాయ్ అంటే నేను పట్టుకున్నాను. నాకు కుక్కలు అంటే భయం కాదు, ఎలర్జీ. ఇప్పుడైనా వెళ్తాను ఆడి దగ్గరికి, కానీ ఎందుకు నచ్చ అనమాట. ఆ కుక్క పిల్లలు ఉండేవి. జూనియర్స్ అమ్మాయిలు చదువుకుంటా వచ్చినారు అనమాట. మీరు ఎప్పుడు చదువుకునే వాళ్ళు కదా. ఆ కుక్క పిల్లల్ని వాళ్ళు పట్టుకుని ఉండి ఇట్లా మేము చూస్తా ఉండేవాళ్ళు. కుక్క పిల్లల్ని చూస్తా ఉండేవాళ్ళు, ఆడపిల్లల్ని కాదు. మేము అడగలేదు బ్రో, నువ్వే చెప్పావు అనమాట. సో అలా చాలా మెమరీస్ ఉండేవి. నిజంగా చెప్పాలంటే ఇంకా అక్కడ కూర్చొని మంచి గ్రూప్ ఫోటో దిగి ఒక్కట. దేనికి కాలేజ్ లాస్ట్ డే రోజు కదా, అంతకు ముందే రివ్యూ ఈ టైంలో ఇంటర్నల్ రివ్యూ అని జరిగింది. సో ఆ టైంలో దిగి అక్కడ పిక్ ఒకటే నేను గ్రూప్ ఫోటో. నేను ఫేర్వెల్ కి రాలా, అక్కడ ఉండి మంచి మెమరీస్ ఉండేవి. అండ్ కొన్ని మెమరీస్ తెలిసి ఇక్కడ ఎవరన్నా అక్కడ నుండి ఎంతమంది అమ్మాయిలు నుంచి వాళ్ళు, ఇటు నుండి అందరు అబ్బాయిలు నుంచి వాళ్ళు. ఏదైనా ఈవెంట్ జరిగితే ఇటు సైడ్ అందరు అమ్మాయిలు నుంచి వాళ్ళు. ఈవెంట్ ఎందుకు చూస్తారా, ఇటు నుంచి అబ్బాయిలు అమ్మాయిలే చూసేవాళ్ళు ఆటోమేటిక్ గా. ఇటు నుండి పైన నేను ఈవెంట్ చూసేవాడిని. పైన పేపర్లు ఇచ్చేవాళ్ళు అక్కడ అమ్మాయిల నుంచి కావాలని. అండ్ ఇక్కడ నుంచి మాత్రం తెలిసినాక మన కామెంటరీ అక్కడ నుండి ఎవరన్నా పడితే అక్కడ సోవాలన్నీ గుచ్చుకుంటాయి. ఇవే ఉంటాయి, ఇవే ఆలోచనలు వచ్చాయి అనమాట. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చూడు కంటిన్యూగా ఎలా మాట్లాడుతాను, అన్ని అలా గుర్తొచ్చేస్తా ఉన్నాయి. చేసి కనిపిస్తుంది కదా, అది మా డిపార్ట్మెంట్ సెమినార్ హాల్. డిపార్ట్మెంట్ ఒకటి ఉందా బ్రో? డిపార్ట్మెంట్ అండ్ మా దాని పక్కది ట్రిపుల్ సెమినార్ హాల్. అలా పైకి వెళ్తే నార్మల్ అంటే అది కామన్ సెమినార్ హాల్, అది న్యూ బ్లాక్ సెమినార్ హాల్. అండ్ ఆ పక్క బ్లాక్ లో ఓల్డ్ బ్లాక్ సెమినార్ హాల్ అని ఒకటి ఉంటుంది. ఇద్దరు ఏంటంటే మెకానికల్ వాళ్ళకి ఎగ్జామ్ జరిగితే ఇక్కడ లాటరల్స్ కి పడేది, రెగ్యులర్స్ అందరు కట్టబడింది. మాక్సిమం 4th ఫ్లోర్. వెళ్ళి నిజంగా ఎంత చిరాకు వచ్చేదంటే ఇది అమ్మ జీవితం ఎందుకు రా బాబు, మాకు ఎప్పుడు ఎడబడేది కాదు. మాకు ఎప్పుడు అక్కడ 4th ఫ్లోర్ లాస్ట్
వెళ్ళి చిరాకు వచ్చేది ఒకసారి 2 ఎగ్జామ్స్ కూడా ఎగ్గొట్టాను నేను అట్లా. సో అలా అంతా తిరుగుతూ ఉంటే ఇది అనిపించింది అనమాట బండి. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు ప్రాజెక్ట్. సో చూసినట్టు దుర్గా మీ ప్రాజెక్ట్ బండి చూడరా మీ పులి ఆడు పాపం ఫీల్ అవుతారు, మా పులి ఏం చేస్తున్నా చెప్పి పులిని చూసా కదా పాపం మీద పెట్టారు అంత కష్టపడి ప్రాజెక్ట్ చెప్తే. సో మీ పులిని తీసుకోతాను ఒక చక్క మన రూమ్ దగ్గర తీసుకురామని మీ పులిని ఎడుకొచ్చి దీనిలో ఆయిల్ కొట్టించి తీసుకొస్తే వాడుకుందాం మనం మీ పులిని. సో అంతా అలా తిరుగుతూ ఉంటే వాళ్ళ ప్రాజెక్ట్ కనిపిస్తుంది అనమాట. సో తీసారు కదా చేసిన ప్రాజెక్ట్ అక్కడ మూలం పడేసారు కష్టపడి చేసిన అన్ని. సో పదా అలా తిరుగుతాం కొంతసేపు ఇంకా. సో ఫైనల్గా కాలేజ్ మొత్తం తిరిగేసాను నేను మా అక్క, ఇంకా మా మమ్మీ కూడా వస్తానంట కాల్ చేశారు. సో ఇంకా చెప్పి మెల్లికి బయలుదేరి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎక్కువసేపు కూడా వెళ్ళిపోండి అన్నారు. కాలేజ్ ఇప్పటికే 6 దాటింది అనమాట, ఆల్మోస్ట్ 6:15 6:30 అవుతుంది. సో ఇంకా అందుకని వెళ్తా ఉన్నాం. సో ఇది వాళ్ళ వీడియో. సో మీకు అయితే ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియో నుండి ఇంకా మంచిగా తిరుగుతూ ఉందాం అంతా. సో హలో బై బై.